ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితా అమ్మవారి నామం రెండో నామం గురించి వివరణ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలో లలితా అమ్మవారి యొక్క రెండవ నామం గురించి, దాని యొక్క నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. రెండో నామం ఓం శ్రీ మహారాజ్యై నమః. ఓం శ్రీ మహారాజ్యై నమః. ఓం శ్రీ మహారాజ్యై నమః. సమస్త లోకాలను పాలించేటువంటి గొప్ప రాణి మన లలితా అమ్మవారు. ప్రజలను పాలించే వారందరికీ అమ్మవారి పాలకురాలు. ప్రజలను పరిపాలించేటువంటి రాజులందరికీ కూడా, మొత్తం ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజు అమ్మ. అమ్మ ఆజ్ఞ లేనిదే చీమ కూడా చిటుకుమందో. అటువంటి అమ్మ ఆజ్ఞ. ఆవిడ కాళ్ళ కింద ఉండేటువంటి కొంచెం ధూళిని మన తలపై రాసుకుని బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. ఆమె కాళ్ళ కింద, అమ్మ కాళ్ళ కింద ఉన్నటువంటి పాద ధూళిని శిరస్సును రాసుకుని నుదుటిన బొట్టు పెట్టుకుని బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. అలాగే విష్ణువు పరిపాలకుడయ్యాడు. రుద్రుడు సంహారకుడయ్యాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు కూడా ఆమె పాద ధూళితోటి ఎంత ఫలితాన్ని పొందారో చూడండి. శ్రీ ఐశ్వర్య యోగం దిక్పాలకులకు పదవులను ప్రసాదించింది అమ్మవారే. ఇది చదవడం వల్ల అందరికీ కూడా ఐశ్వర్య యోగం పడుతుంది. వినడం వల్ల, చదివినా విన్నా, ఈ ఐశ్వర్య యోగం చదివినా విన్నా కూడా అందరికీ కూడా ఐశ్వర్య యోగం పడుతుంది. అమ్మ చల్లగా కాపాడుతుంది. ఆ అమ్మవారికి సంబంధించిన ఓం శ్రీ మహారాజ్యై నమః అనబడేటువంటి ఈ మంత్రాన్ని మనం కనుక జపిస్తే చాలు. దీని యొక్క ఫలితం ఏంటంటే 81 రోజులు గుర్తుపెట్టుకోండి. 81 రోజులు భక్తి శ్రద్ధలతో ఉదయం 8 గంటలలోపు పూజిస్తే మంచి పదవి వస్తుంది. ఉన్నతమైనటువంటి పదవి. 81 రోజులు పఠించాలి. అలాగే ఈ 81 రోజులు కూడా దర్భాసనం మీద కూర్చుని రోజుకి 108 సార్లు జపించాలి. రోజుకి 108 సార్లు జపించాలి. ఊరు దాటి వెళ్ళకూడదు. ఈ 108 రోజులు కూడా ఊరు దాటి 81 రోజులు. ఈ 81 రోజులు ఊరు దాటి వెళ్ళకూడదు. దర్భాసనం మీద కూర్చుని రోజుకి 108 సార్లు చదవాలి. అలా నియమంతో కనుక జపించినట్లయితే మంచి పదవి, మహాపదవి వస్తుంది. అలాగే 27 రోజులు రోజుకి 1008 సార్లు అలా చదవగలిగిన వాళ్ళు 27 రోజులు రోజుకి 1008 సార్లు సూర్యోదయం లేక సూర్యాస్తమయం సమయాల్లో ఉదయం కానీ సాయంత్రం కానీ సూర్యునికి ఎదురుగా నిలబడి కనుక జపించినట్లయితే మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ఉద్యోగం లభించడానికి రోజుకి 1008 సార్లు 27 రోజులు దర్భాసనం మీద కూర్చుని ఉదయం కానీ సాయంత్రం కానీ జపించినట్లయితే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. అమ్మని ప్రార్థించండి. అమ్మని నమ్ముకుంటే మనకి లోటేమి ఉండదు. అలాగే అమ్మని ఆ ప్రార్థన చేయండి. అలా 27 రోజులు శాకాహారం తినాలి. అలాగే ఒంటిపూట భోజనం చేయాలి. ఒక పూట తినాలి. రాత్రిపూట పలహారం తినాలి. ఒంటిపూట భోజనం చేసి రాత్రి పలహారం చేయండి. ఇంకా చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 41 రోజులైతే కనుక మండల కాలం అవుతుంది, ఇంకా మంచిది.
అలాగే అమ్మవారి పటానికి జపం అయ్యాక బెల్లం నివేదించండి. ఇంత బెల్లం ముక్క పెట్టిన నైవేద్యం పెట్టండి. ఇంట్లో తమ మాటలు ఎవరో పట్టించుకోకపోవడం లేదని చెప్పేసి బాధపడేవారు కూడా దీన్ని 27 సార్లు పట్టించండి. కొంతమంది ఇంటి యజమాని ఉంటాడు, ఇంట్లో భార్య కానీ పిల్లలు కానీ ఆయన మాట పట్టించుకోరు. అటువంటి వాళ్ళు రోజుకి 27 సార్లు దీన్ని చెప్పిస్తే కనుక అందరూ కూడా ఆయన మాట వింటారు, అనుకూలంగా మారుతుంది. అందరూ కూడా ఆయన మాట వింటారు, అనుకూలంగా మారుతుంది. అందుకని అందరూ తప్పనిసరిగా ఈ అమ్మవారి యొక్క నామాన్ని పఠించి మీ యొక్క కోరికలని తీర్చుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్.